మీరు గోమాంసం తింటారా తినరా? తింటానన్నా. మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను. తింటాను అన్నాను నేను. చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అయితే అవనివ్వండి. మరి హిందువులంతా గోమాంసాన్ని దైవంగా భావించే. చూడండి, ఒక విషయం అయితే నేను మీకు చెప్తాను. అదేంటంటే నేనైతే ఏం చెప్తానంటే, ఏదైతే మన ఆవు ఇది ఉందో జంతువు ఉందో దాన్ని మీరు జాతీయ జంతువుగా మీరు ప్రకటించండి. నంబర్ 1. నంబర్ 2, పూర్తిగా నిషేధించండి. నేను మీరు తింటారా అంటే తింటాను అని చెప్పి స్పష్టంగా ఎందుకు చెప్పానంటే, నా ధర్మం నాకు తినే పర్మిషన్ ఇచ్చింది. కానీ నేనేం చేస్తున్నాను, నా హిందూ సోదరుడి యొక్క ఏదైతే మనోభావాలు ఉన్నాయో ఆ మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పేసి నేను దాన్ని తింటాం ఆపుతున్నాను. కానీ నేను ఎంతవరకు ఆపుతాను, ఇంకోళ్ళు ఎంతవరకు ఆపుతారు, అది అవైలబిలిటీ ఉన్నంత వరకు తింటూనే ఉంటారు. కానీ మీరు ఒక తెలిసిన నాగరికత అంటే నేను మానేశాను. కానీ నేను కావాలని చెప్పేసి మీకు ఆన్సర్ ఇచ్చాను. అలా ప్రతి చోట కూడా విచ్చలవిడిగా దొరుకుతుంది. మీరు దాన్ని అన్నింటినీ ఎందుకు బ్యాన్ చేయరు? మీరు సిన్సియర్గా ఆలోచిద్దాం. ప్రత్యేకంగా ఆవు అనేది మట్టుకు నాకు తెలిసినంత వరకు బాగానే అది కంట్రోల్ అయిపోయింది. మేము 100% వీఆర్ రెడీ టు బీ విత్ దెమ్. ఎందుకంటే మీ సెంటిమెంట్స్ని రెస్పెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మాది. 100% రెస్పెక్ట్ చేస్తాము, అందులో డౌటే లేదు. మీ గోమాంసం తింటేనే నేను ముసల్మాన్ అని చెప్పేసి ఎక్కడా లేదు. అసలు నాన్ వెజ్ తినకపోయినా పర్లేదు, నేను ముసల్మాన్నే. బట్ అంటే పూర్తిగా దాన్ని తీసివేయాలంటే కనుక ప్రభుత్వాలు దానిపై చట్టాలు తీసుకొని రావాలి.